ఎంత డబ్బులు అవుతాయి? ఒక ప్లంబర్ దగ్గర చేయిస్తే అయిపోయేదానికి ఏమబ్బా, అది కదా మీరు కూడా ఎట్లున్నారు చూడమ్మా. రోజు ఇంత చేస్తారు కదా, తలా 100 రూపాయలు ఇచ్చి బాత్రూమ్ రెడీ చేసి లాక్ చేసుకుంటే మీకు ఉపయోగపడదా కదా? మీరు అది చేయకుండా మీరు అందరి దగ్గర ఏం చేస్తావు, వాళ్ళు ఇచ్చినంత తీసుకొని ఆ ప్లంబర్తో రిపేర్ మీరే చేయించుకొని మీరు తాళం వేసి పెట్టుకోండి. బయట రిపేర్ చేసుకోవాలి. ఇది మీ రోజు మీకోసం పెట్టేది కదా, ఎవరు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ వాడేది కాదు కదా. లాక్ చేసి పెట్టుకుంటే సరిపోయింది. నేనేం చెప్తానంటే అన్ని ప్రభుత్వం మీద ఆధారపడితే ఎప్పటికీ కావు. ఆయన చెప్తూనే ఉంటాడు, ఇంకోటి చెప్తూనే ఉంటాడు, రావాలి. మొత్తం మునిగిపోతుంది సార్. అందుకోసం పైన ఉంది, కింద ఉంది, అందువల్ల మొత్తం పక్కనే కెనాల్ ఉంది సార్. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ రెడీ నీళ్లు పోకుండా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పేదల గురించి ఆలోచన చేయడం మొదలైంది. పేదలతో పాటుగా మధ్యతరగతి వారిని కూడా ఆదుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ముందుంది. అందువల్లే ఈరోజు రైతు బజార్లు కానీ మరికొన్ని చోట్ల సరసమైన ధరకి, అంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరుకులు, బియ్యం కానీ పప్పు కానీ మిగతా సరుకులు ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగతా అధికారులందరూ కలిసి ఇక్కడ రైతు బజార్, ఆదోని పట్టణంలోని రైతు బజార్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రజలకు మంచి జరిగే విషయం చెప్తాను. కందిపప్పు బాగా మార్కెట్లో సుమారుగా 180 రూపాయలు 190 రూపాయలు ఉంటుంది. దాన్ని కేవలం 160 రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నాం. అలాగే బియ్యం 2-3 రకాలు ఉన్నాయి. ఒక బియ్యం రకం 55 రూపాయలు బయట మార్కెట్లో ఉంటే దాన్ని కేవలం 49 రూపాయలకు మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇంకొక రకం బియ్యాన్ని కూడా 52 రూపాయలుగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న